పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు, కేవలం పొలిటీషియన్ మాత్రమే కూడా కాదు. ఆయన రెండూను. ఆయన సినిమాల్లో రాజకీయాలకు సంబంధించిన డైలాగులు, పొలిటికల్ స్పీచ్ లో సినిమా డైలాగులు వినిపించడం కామన్. అభిమానులు కూడా అవే ఆశిస్తారు కూడా. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ లో మాత్రం పొలిటికల్ సెటైర్లు, పార్టీలపై పంచ్ డైలాగులు ఉండవు. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా వెల్లడించారు. ఉస్తాద్ రెండో పాట విడుదలైన సందర్భంగా హరీష్ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. పాటకు మంచి స్పందన వస్తుందని తెలియజేస్తూనే ఈ సినిమాపై వస్తున్న కొన్ని అపోహల్ని ఆయన తొలగించే ప్రయత్నం చేశారు. ఉస్తాద్ లో ఎక్కడ పొలిటికల్ పంచులు ఉండవని, పవన్ కు ఇవన్నీ ఇష్టం ఉండవని, సినిమాని సినిమాలానే చూస్తారని, ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ ఆయన అభిమానులు ఉన్నారని స్పష్టం చేశారు హరీష్. పవన్ సినిమాల్ని, రాజకీయాల్ని వేరువేరుగా చూస్తారనడానికి ప్రకాష్ రాజ్ ఉదాంతాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిప్రాయాలతోనూ సిద్ధాంతాలతోనూ ప్రకాష్ రాజ్ విభేదిస్తారని, ఇద్దరి మధ్య పార్టీ పరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అయితే పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ కలిసి నటిస్తుంటారని హరీష్ గుర్తు చేశారు. అయితే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే డైలాగులు, పంచులు ఈ సినిమాలో కావలసినన్ని ఉన్నాయని, బద్దలైపోవడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ ని హుషారెత్తించారు. ఈ వీడియోతో ఒకటి స్పష్టమైంది: ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా. ఇందులో ఎలాంటి పొలిటికల్ పంచులు ఆశించకూడదు. ఓ రకంగా సినిమాకు ముందే క్లారిటీ ఇచ్చేయడం మంచిదే. ఈ విషయంలో హరీష్ త్వరగానే స్పందించారు.